నా నమస్తే అన్న. సార్ ఏం పేరు మీది? నా పేరు శివయ్య సార్. ఇప్పుడు యూరియా కొరత ఎట్లా ఉన్నది, దొరుకుతుందా లేదా? ఇప్పుడు ఒక రోజు ఇంతమంది దొరుకుతుంది సార్. ఇప్పుడు దొరుకుతుందా లేదా? ఇవాళ దొరికినాయి 2 బస్తాలు. 7 బస్తాలు దొరికితే మళ్ళీ వారంన్నరకి ఒక 2 బస్తాలు దొరుకుతాయి. వారంకు లోరు వస్తున్నాయి. ఇట్లా ఏరు దొరుకుతాడు తెచ్చుకుంటున్నాం సార్. ఇట్లా చూపి ఇట్లా అందువల్ల ఇక్కడ మొన్న టేక్మల తెచ్చినాం, టేక్మల పోయి తెచ్చుకున్నాం. ఇప్పుడు యూరియా బంద్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అంటున్నారు. ఎట్లా మరి బంద్ అయిందా? బంద్ కాలేదు, ఇట్లనే ఆ ఊరికి పంపిస్తున్నాం సార్. ఆడికి ఏమేమి తెచ్చుకుంటున్నాము, ఇక ఇబ్బంది అయితే ఏం లేదు కదా? ఇబ్బంది ఏం దొరుకుతుంది కానీ దూరం ఒకరైతే మాకు ఇక ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంటున్నది. అనుకో వస్తున్నాయి కానీ చాలా దూరం అవుతున్నాయి. ఏ ఊరన్నా మీది? మేము బద్దిగూడెం సార్. బద్దిగూడెం చెరుకుల మండలం సంగారెడ్డి జిల్లా. ఓకే సరే. ఇప్పుడైతే దొరుకుతున్నాయి కదా యూరియా? సార్ ఇప్పుడైతే చూశారు కదా, ఇది 2 రోజులు లేట్ అయినా వస్తుంది, రాది తప్పదు. కేంద్రంకి మన రేవంత్ అన్న తెప్పిస్తున్నాడు, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనేది పంపిణీ చేస్తుంది. ఈ బీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంకి మాకు వద్దు తెలంగాణకి యూరియానే ఆపేస్తున్నారు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న నాటకం ఇది మొత్తం. నమ్మకండి వాళ్ళకి. మన రేవంత్ అన్న తెస్తాడు, ఇంకా యూరియా కూడా కొట్లాడి తెస్తున్నాడు. ఇంకేం కావాలి? ఒక 2 రోజులు 3 రోజులు లేట్ అవుతుంది అంతే.